భూమి నెత్తురులం రగిలిన నాగలి గొంతుకలం నీడను వీడని మల్లికలం నిప్పులు చెరిగే కాలికలం కరగకపోతే శిలవై కదలకపోతే శవమై నేల తల్లికి ద్రోహిని కాకుమరి బ్రతుకుల పైన లూటి పాలక రౌడీ లాఠీ కాల తన్నుతూ ముందుకు దూకవదే అరి నమ్మిన నేత మాటను తప్పిన దూతుడని ఐరావతి ఒకటే అందరి ఊపిరి ఉడుపుగా ఏగుదాము ఏడు కొండలకు పగిలిన భూమి నెత్తురులం రగిలిన నాగలి గొంతుకలం నీడను వీడని మల్లికలం నిప్పులు చెరిగే కాలికలం అన్నా, పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారన్నా. మనంత ప్రయత్నించినా కూడా జనం వెనక్కి తగ్గడం లేదు. ఊరూరా పూల వర్షాలు, విందు భోజనాలు, హారతలంటూ చాలా హడావుడి చేస్తున్నారన్నా. వీళ్ళు అడుక్కుంటూ యాత్ర చేస్తారనుకుంటే జనం వీళ్ళని దేవుళ్ళని చూసినట్టు చూస్తున్నారు. గమనించాలి, పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరికి విజయం దక్కింది, పదవులు వచ్చాయి. వీళ్ళ పాదయాత్ర సక్సెస్ అవుతుంది. అడ్డుకోకుండా వదిలేయండి. వదిలేయాలా? అవును, వదిలేయండి. పాదయాత్ర చేసే రైతుల నడక మనల్ని ధైర్యంగా ఎదిరించవచ్చని జనానికి చెబుతుంది. మనం చంపేసిన తిరుగుబాటుతనాన్ని జనాల్లో మళ్ళీ తట్టి లేపుతుంది. ప్రశ్నించే తత్వాన్ని బయటికి లాగుతుంది. ఒక చిన్న అగ్నికణం అడవినే దగ్ధం చేస్తుంది. ప్రజల్లో మార్పు రాకముందే నా మాట విని 4 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నట్టు వెంటనే ఒక ప్రకటన ఇవ్వండి. అంటే ఏంటి ఇప్పుడు? ఆ రైతు నా కొడుకుల ముందు ఓడిపోవాలా? ఈ పిచ్చి జనం ముందు అవమానపడాలా? ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు మీ స్ట్రాటజీ ఏంటి? నా స్ట్రాటజీ నీకు, నువ్వేమో జామకాయలు అమ్ముకొని ఎంపీ అయ్యావు. ఇక ఈ మహాత్ముడు దొంగ లెక్కలు రాసి రాసి మీ దగ్గర ఎంపీ అయ్యాడు. కానీ నేను నా ఐడియాలజీస్తోనే స్థాయికి వచ్చాను. మనం బిల్ వెనక్కి తీసుకోకపోతే కోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇస్తుంది. అప్పుడు మనం అందరం ఇంకా అవమాన పాలవుతాం. ఈ 4 రాజధానుల బిల్ మనం వెనక్కి తీసుకుంటే వాదనలు అయోమయంలో పడతాయి. ప్రజలు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి ముందు నేను చెప్పింది చెయ్యండి. మీరేమంటారు బాస్? సార్ ప్రభుత్వం 4 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది సార్. అవునా? అవును సార్. జై ఐరావతి, జై ఐరావతి, జై ఐరావతి, జై ఐరావతి, జై ఐరావతి. మంచి రోజు ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదయ్యా. ఇంకా రాలేదు సార్. ఇప్పుడే ఒక ప్రకటనను విడుదల చేశారు. సవరణలతో 4 రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడతారంట. ఇది ప్రజల జీవితాల కోసం,
కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కాదు. కులాల మధ్యన చిచ్చులతో, మతాల మధ్య మంటలు రగిలిస్తూ పథకాలనే ఎరగా వేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అభివృద్ధి వీళ్ళకి అక్కర్లేదు, అహం వీళ్ళ ఆదర్శం. న్యాయస్థానం నుండి దేవస్థానమే మనకి దిక్కు.